దాత్రి ప్రేక్షకులకు నమస్కారం. గురుగారు నమస్కారం. నమస్తే. గురుగారు చాలా మందికి సొంతిల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటది. ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళ కల నెరవేరుతది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా సమస్యలు బాధపడడం, భార్యాభర్తలు కొట్లాడుకోవడం, అనారోగ్య సమస్యలు గానీ, ఆర్థిక సమస్యలు గానీ ఇవన్నీ వస్తుంటాయి. అంటే వాళ్ళకి వాస్తు ప్రభావం ఇంటికి వాస్తు లేకపోవడమా? దేని వలన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారంటారు? దాని గురించి కొంచెం వివరించండి గురుగారు. సో, ఇదొక మంచి అద్భుతమైన ప్రశ్న అనొచ్చు. ఎందుకు అంటే, మీరు చెప్పిన ప్రకారము మ్యారేజ్ అయిన దగ్గర నుంచి, హ్మ్. లేదంటే బిఫోర్ నుంచే, మ్యారేజ్ కాకముందు నుంచే ఒక సొంతిల్లు ఉండాలనేది అబ్బాయికి కోరిక ఉంటది, అమ్మాయికి కోరిక ఉంటది. అవునండి. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మీరు సొంతిల్లు తీసుకోండి, మీకంటూ ఒక ఇల్లుంటే బాగుంటది అని అమ్మాయి వాళ్ళు పొడవడము, ఇటు అబ్బాయి అబ్బాయి వాళ్ళు వాళ్ళు పొడవడము, చెప్పడం. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది కామన్. కానీ నేనేమంటానంటే, ఒక కిరాయి ఇంట్లో ఉండి మీరు సంతోషంగా ఉంటారా? సొంత ఇంట్లో ఉండి నరకం అనుభవిస్తారా? అని నేను క్వెషన్ ఏస్తే మీ సమాధానం? సంతోషంగా ఉండడానికి కిరాయి ఇల్లైనా పర్వాలేదు. రైట్. ఇది రైట్ ఆన్సర్. రైట్. నేనిప్పుడు కిరాయి ఇంట్లోనే ఉండి హ్మ్. సంతోషంగా ఉన్నా. హ్మ్. నేను బెస్టా? సొంత ఇంట్లో ఉండి మీరు రోజు ఏదో తిప్పలు పడతా ఉన్నారు. ఏదో కష్టాలు పడతా ఉన్నారు. రోజు అనారోగ్యమో, లేకపోతే ఇంట్లో కొట్లాటలు ఏదో నడుస్తున్నాయి. ఏది బెస్ట్? సంతోషంగా, మనశ్శాంతిగా ఉండడానికి కిరాయి ఇల్లైనా పర్వాలేదు. రైట్. సొంత నేను ఇంట్లో నేను ఉండి బాధడం. ఇది అప్రూవ్ చేస్తాను. హ్మ్. 100% ఇది అప్రూవ్ చేస్తాను. అయితే నా ప్రశ్నకు సమాధానం అయితే చాలామంది చెప్పరు. హ్మ్. కాకపోతే దాని క్వెషన్ ఏంటంటే, నా క్వెషన్, మీరు నిజంగా ఒక సొంతిల్లు కట్టుకోవాలని భావన ఉంటే 100 గజాలు తీసుకుంటారా? 200 తీసుకుంటారా? 120 తీసుకుంటారా? 150 తీసుకుంటారా? ఎంతన్నా తీసుకోండి. ప్రాపర్ సెట్ బ్యాక్స్ వదిలి సింగిల్ బెడ్‌రూమ్ అయినా సరే కట్టుకొని అక్కడ ఉండి సంతోషంగా ఉండండి అంట. హ్మ్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఆడవాళ్లకు కోరికలు ఎక్కువ అంట. కోరిక అంటే ఇక్కడ ఏం మాట్లాడతానంటే, 100 గజాలు తీసుకుంటే రూమ్‌లు సరిపోవని మళ్ళీ దాన్ని ఎక్స్‌పాండ్ చేసి మొత్తం కచరా చేసి పడేస్తారు. దీనికి స్పెషల్ రీజన్ ఆడవాళ్ళని నేను అంటాను. సింగిల్ బెడ్‌రూమ్ కట్టుకొని నేను ఉండి సంతోషంగా ఉండండి అంట. అంటే దానికి ఒక చిన్నదైనా పర్వాలేదు. చిన్నదైనా మంచిగుండండి. పర్వాలేదు. సంతోషంగా ఉండేది కావాలి. చిన్న కుటుంబంతో లేని లేని కుటుంబం. కుటుంబం. మీరు అంత పెద్దగా విశాలంగా మొత్తం అటు దొబ్బేసి, ఇటు దొబ్బేసి, ఇల్లు మొత్తం కట్టేసి, సెట్ బ్యాక్‌లు లేకుండా, గాలి రాకుండా మొత్తం బ్లాక్ చేస్తే ఏం ప్రయోజనం? దాని లోపల మళ్ళీ దోషాలు ఖచ్చితంగా తలెత్తుతాయి. హ్మ్. మొత్తం ప్యాకప్ చేస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు, సెట్ బ్యాక్స్ లేకపోతే డ్రైనేజ్ పైప్‌లైన్ వెళ్ళదు. ఇంటి లోపలనే టాయిలెట్ పెట్టాలి. దాని పైప్‌లైన్ భూమి మధ్య భాగం నుంచి వెళ్ళాలి, బ్రహ్మస్థానం నుంచి వెళ్ళాలి. మరి ఇవన్నీ డిస్టర్బెన్సెస్ చేసినప్పుడు ఇల్లు మళ్ళీ చెడిపోయింది. 6 నెలలు, సంవత్సరంలో మీకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. మరి కట్టుకునేదేదో ప్రాపర్ వేలో ఎందుకు కట్టుకోరని నేను మాట్లాడతాను. ఇది రైటా? రాంగ్ క్వెషనా? రైటే అండి. రైట్. మరి ఎంతమంది ఒప్పుకుంటారు? ఉన్నదే 100 గజాలు, దాంట్లో 2 బెడ్‌రూమ్‌లు రాకపోతే ఎందుకు? మా పిల్లలు ఎక్కడ పడుకుంటారు? మేము ఎక్కడ అవును. పడుకుంటాం? అది ఆలోచిస్తారు గానీ, వాళ్ళు ప్రాపర్‌గా కావాల్సింది ఏంటో అది ఆలోచించుకోరు. ఒక కిచెన్, ఒక హాల్, ఒకటే బెడ్‌రూమ్, ఒక టాయిలెట్. కంఫర్ట్ అట్లెట్లా? ఉంటే చాలు. నేను ఇది మాట్లాడతాను. అట్లెట్లా? మా పక్కింటోళ్ళు డబుల్ బెడ్‌రూమ్ కట్టుకొని హాల్ ఇచ్చి, కార్ పార్కింగ్ ఇచ్చి, 2 డబుల్ టాయిలెట్స్ ఇచ్చి, ఒకటి అటాచ్డ్, ఒకటి కామన్ ఇచ్చి, ఇవన్నీ చేసి మరి మాకెందుకు రాదు? ఒకళ్ళతో మీకు కంపారిజన్ అవసరం లేదు. మీరు బాగుండడానికి ఏం చేయాలో అది చేయండి. పక్క వాళ్ళతో మనకు అవసరమే లేదు. పక్క ఇంటి వాళ్ళు భార్యాభర్తలు ప్రేమగా ఉండి వాళ్ళ పిల్లలతో చాలా సంతోషంగా ఎవ్రీ డే గడుపుతున్నారు. మరి మనం అట్లా ఉంటున్నామా? పక్క వాళ్ళ డెవలప్మెంటు, పక్క వాళ్ళు కారు కొన్నారు, పక్క వాళ్ళు టూ వీలర్ కొన్నారు, పక్క వాళ్ళు టూర్ పోయినరు, మనం కూడా పోదామనే ఆడవాళ్ళు ఉంటారు. కానీ పక్క వాళ్ళు ఎంత మంచిగా ప్రేమగా ఉంటున్నారు, మనం దానికంటే మంచిగా ఉంటామని మాట్లాడతారు ఎవరన్నా? ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. ఎవడూ మాట్లాడట. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైందా ఇక్కడ? అర్థమైంది. పక్కింటితో కంపారిజన్ చేసినప్పుడు మంచి స్వీకరించండి. అవును. వాళ్ళు కట్టేది స్వీకరించకూడదు. నేను మాట్లాడేది అది. పక్కింటి వాళ్ళు ఇల్లు కొన్నారా అవన్నీ అవసరం లేదు. పక్కింటి వాళ్ళ లైఫ్ ఎలా ఉంది? వాళ్ళు భార్యాభర్తలు ఎలా ఉన్నారు? పిల్లలు ఎలా ఉన్నారు? చాలా స్మూత్ లైఫ్, చాలా హ్యాపీయెస్ట్ లైఫ్. ఎప్పుడు ఆడుతూ పాడుతూ హ్యాపీయెస్ట్. ఏ ఇంటి లోపలైతే అరుపులు ఉండవో అది నంబర్ 1 ఇల్లు. నంబర్ చిన్నదా, 1 ఇల్లు. పెద్దదా కాదు. సంబంధమే లేదు, తీసి అన్ని పక్కకు పడేస్తున్నాను. హ్యాపీయెస్ట్ లైఫ్. ఒక్కొక్క ఇంటికి పోతే, "ఏమిరా చాయ్ చేసినావా? అది తెస్తున్నానండి ఒక్క 2 నిమిషాలు." అంటే ఎలా ఉంటుంది? చేస్తా గాని ఆ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చాయ్‌లే ఇవ్వాలి నీకంటే ఎట్లా ఉంటది? ఎట్లా ఉంటది ఆ ఇల్లు? అవునండి. ఇంటికి ఇప్పుడు ఒక భర్త అనే వ్యక్తి
ఇప్పుడు ఇంతమంది స్టాఫ్ పనిచేస్తున్నారు కదా, ఇంటికి ఎవరికి వెళ్ళాలని ఉంటుంది తెలుసా? ఇక్కడ ఇంత కష్టపడి పొద్దున్న ట్రాఫిక్లో వచ్చి మళ్ళీ ట్రాఫిక్ నుంచి ఇంటికి వెళ్ళి ఇంటి లోపల అడుగు పెట్టంగానే ప్రశాంతంగా ఉండే ఇల్లు కావాలి. ప్రశాంతంగా ఉంటుంది ఒకటోది. రెండోది చెప్తా, అలాంటి ప్రశాంతవంతమైన ఇల్లు గ్రామర్ ఆఫ్ కన్స్ట్రక్షన్తో పాటించబడిన ఇంటి లోపల అడుగు పెడితే ఇతనికి హ్యాపీయెస్ట్ లైఫ్ ఉంటుంది, అక్కడ ఉండే ఆమె కూడా హ్యాపీయెస్ట్ లైఫ్ ఉంటుంది. అలా కాకుండా డిస్టర్బెన్స్డ్ హౌస్ ఎట్లా ఉంటుందంటే, ఇంట్లో కాలు పెట్టంగానే ఏమాయ కూరగాయలు తీసుకురామని తెచ్చినావా లేదా, కూరగాయలు తీసుకురా, ఎవడు వండుతాడు, కూరగాయలు ఏం లేవు, పోయి తీసుకురాపో. అంటే ఇంటిలో ఉన్న వాస్తుకి సంబంధించి ఆ ఇల్లు వాస్తు ఎలా ఉందో వాళ్ళ ప్రవర్తన అట్లా ప్రభావం వాళ్ళ మీద తయారవుతుంది. ఉంటది. అవుతుంది. మ్మ్. నేను ఎలాగంటే అట్లా మాట్లాడగలుగుతా, ప్రేమగా మాట్లాడగలుగుతా, కోపంగా మాట్లాడగలుగుతా, రఫ్గా మాట్లాడగలుగుతా, స్మూత్గా డీల్ చేయగలుగుతాను. అంటే అన్ని రకాల టాక్టిక్స్లో నేను మాట్లాడగలుగుతాను. నేను ఎగ్జాంపుల్, అవును. ఇప్పుడు ఒక ప్రాపర్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ చేయబడిన ఇల్లు అయితే మీరు అక్కడ అడుగు పెట్టంగా నా లైఫ్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఇంటి లోపల అడుగు పెట్టారు, ఇంటి లోపల అడుగు పెట్టంగానే ఏమండి ట్రాఫిక్ ఎక్కువ ఉందా, కూర్చోండి, ఒక వాటర్ గ్లాస్ ఇస్తే అసలు ఆయన ఫీల్ ఏముంటుంది, నాకు ఎన్ని పనులున్నా నేను ఫస్ట్ ఇంటికి పోవాలని ఉంటుంది. అవునండి, ఉంటుందా ఉంటుందా? ఉంటుంది. ఇంటికి పోగానే గయ్యాళి భార్య ఉంటే గచ్చు ఫ్రెండ్కి పోయాడున్నవరా ఈడ వైన్స్ దగ్గర నుండి వచ్చేస్తాయి, అది తాగి మత్తులో ఇంటికి పోతాడు, పడుకుంటాడు, పొద్దున్న లేచి మళ్ళీ జంప్. ఇది ఈ కాలం పరిస్థితి. నేను దీన్ని అప్రూవ్ చేయను. అంటే వాస్తు అనేది ఇంటికి తప్పకుండా చూసుకోవాలి. ఆ ప్రభావం అనేది ఇలా వ్యక్తుల పైన పడుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ. ప్రాపర్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ కట్టకపోతే 100% ఇవన్నీ ఇంపాక్ట్ ఉంటాయి. అంటే అది ఇంతమంది మీద ప్రభావం పడుతుంది. ఖచ్చితంగా పడుతుంది. ఖచ్చితంగా ఈ ప్రభావం అనేది ఉంటది. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఓకే. అందుకనే వాస్తు ప్రకారం ఇల్లు కట్టడం అంటే అందరికి ఏముంటది అంటే సింపుల్, ఈశాన్యంలో డోర్ పెట్టు, డోర్లు చూసుకుంటారు. ఈశాన్యంలో డోర్ పెట్టు, గేట్ పెట్టేసాయి, ఈశాన్యంలో సంపు పెట్టేసాయి, నెక్స్ట్ ఏంది ఆగ్నేయంలో మెట్లు పెట్టేసాయి, ఆగ్నేయంలో కిచెన్ పెట్టేసాయి, నైరుతిలో బెడ్రూమ్ చేసి, వాయువ్యంలో ఒక బెడ్రూమ్ చేసి, వాయువ్య మూలకు టాయిలెట్, దక్షిణంలో లేదా పడమరలో టాయిలెట్ పెట్టేసి అయిపోయి వాస్తుగా, అంతే, ఇంకేముంది. ఇది ప్రస్తుత కాలం. ప్రస్తుత కాలంలో ఇలా ఉన్నారు. ఎస్. అయితే ప్రతి దానికి కండిషన్స్ ఉంటాయి. ఒక బిల్డింగ్ నిర్మించాలంటే ఎన్నో నియమాలు ఉంటాయి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక ఉప్మా చేస్తున్నాం, ఓ 3 ఐటమ్స్ అనుకుందాం, ఉల్లిపాయ, ఆయిల్, సరే ఆవాలు జీలకర్ర వేస్తాను, రైట్. నేనేం చేస్తా, ముందు రవ్వ వేస్తాను, తర్వాత ఆయిల్ వేస్తాను. ఉప్మాలా కాదు కదండి, సేమ్ ఐటమ్సే కదా. అంటే ఒక ప్రాపర్ వేలో వేయాలి కదా. ఏమన్నారు, ప్రాపర్ గా ఆర్డర్ లో వేయాలి అవి. ఎస్. సో ప్రాపర్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ వేరే, అప్పుడే దానికి ఆ శక్తి అనేది వస్తుంది. ఎంత కొలత తీసుకోవాలనేది కూడా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉంటుందా, నేను ఇంత ఉప్పు వేస్తా, తక్కువ కదా ఉప్పు, కారం ఇంత వేస్తా, ఎక్కువ అంటే రవ్వకి క్వాంటిటీకి తగ్గట్టు వాడుకోవాలి. ఎస్. అట్లా వీళ్ళ నక్షత్రాలకు ఎంత ఫ్రీక్వెన్సీ ఉందో అంతే పెట్టాలి, మన ఇష్టం వచ్చినట్టు పెట్టలేదు. సో ఇలా ఒక ఇల్లు నిర్మించాలంటే ఈ కండిషన్స్ అన్ని ఫాలో అయ్యి కడితే 100% సక్సెస్ రేట్ ఉంటుంది. నేనేమంటాను, మీరు దేవాలయంలో కాలే పెట్టద్దు, నేనేం నాస్తికుడిని కాదు. దేవాలయం లాగా చూసుకోవాలి, Yes. అలా కట్టుకోవాలి. ఇది నేను చెప్పే మాట. మనం ఇప్పుడు క్లారిటీ వాస్తు వచ్చేసిందా? చూసుకొని Yes. అలా కట్టుకోవాలి. Yes. ఇప్పుడు సమస్యలు ఎందుకు వస్తాయంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా కట్టుకుంటారు. ఇప్పుడు రూల్స్ ప్రకారం ఒక ఎగ్జాంపుల్, 10,000 శాలరీ వచ్చింది, దేనికి ఎంతెంత డివైడ్ చేయాలనేది మనం డిసైడ్ చేస్తాం. రెంట్కి ఒక 2,000, ఇంటి ఖర్చులకు 2,000, బండి ఈఎంఐ ఒక 1,000 రూపాయలు, లేదా ఇంకో స్కూల్ ఫీజుకు 1,000 రూపాయలు, ఇట్లా డిసైడ్ చేస్తాం. లేదు నేను స్కూల్ ఫీజు ఈసారి 10,000 కడతా అంటే నెక్స్ట్ వాటికి డిస్టర్బెన్స్ అవుతుంది. సో దేనికి ఎంత కేటాయించాలో అంతే కేటాయించాలి. అట్లా ఒక ఇంటి నిర్మాణం చేసినప్పుడు బెడ్రూమ్ అనేది ఆ ఇంటికి తగ్గట్టుగా వస్తుంది, మన ఇష్టం వచ్చినట్టు రాదు. సో ఇలా నియమాలు మనం పాటిస్తే 100% సక్సెస్ అవుతాం. సింపుల్. వాస్తు అనేది తప్పకుండా చూసుకొని ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని మీ మాటల్లో ప్రేక్షకులకు తెలియజేశారు. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.